హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాగి సంగటి చేసానండి. ఆదివారం స్పెషల్ మా ఇంట్లో ఇవాళ నాటుకోడి పులుసు, రాగి సంగటి, చేపల పులుసు, నాటుకోడి పులుసు, రాగి సంగటి నాటుకోడి పులుసులో సూపర్ అండి. రాగి సంగటి కూడా చాలా తేలిక చేయటం. అది ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. చేసుకొని తినండి, చాలా మంచిది. మనం తినేవన్నీ కల్తీ ఇప్పుడు. అయితే నాటుకోడి పులుసు కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇదైతే మనకి అందరం ఉన్నామని ప్లేట్లలో పెడుతున్నానండి. అసలు చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకుని తిన్నారంటే మీరే చెప్తారు చాలా బాగుందని. చాలామంది తినే ఉంటారు, అలవాటు ఉంటుంది. కాకపోతే తినని వాళ్ళకి చెప్తున్నాను నేను. రాగి సంగటి అయితే మస్తుగా ఉంటుందండి. అందరం కూడా రాగి సంగటి తిన్నాము. నాటుకోడి పులుసు అండి. మా అల్లుడు నాటుకోడి, చేపలు అన్నీ తీసుకొచ్చాడు. నేను హైదరాబాద్ మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చాము. అత్తయ్య నువ్వు చేస్తే బాగుంటుందంటే నేను చేశాను. మా అమ్మాయికి రాదండి చేపల పులుసు పెట్టడం, అందుకని నేను వచ్చి చేశాను. చూడండి, ముక్కలు విడిగా తీసుకొని పులుసు తీసుకోవాలి. కానీ చేపలు కూడా రాగండి చేపలంట, అవి అయితే చాలా బాగుంటాయి. ముళ్ళులు కూడా ఉండవు, చాలా రుచి కూడా. చేప రాగింట ఏదో ఉంది దాని పేరు, రాగినియలే చేప. ఒకసారి మా ఇంట్లో చేశానండి, ఎంత బాగుందో. ఇది కూడా ఎప్పుడు కూడా చేస్తే చాలా చాలా బాగుంది. రాగి సంగటి మనం ఇలాంటి పులుసులలో చేసుకొని రోజు డైలీగా మనం పులుసు ఏదైనా పెట్టుకున్నప్పుడు, చారు పెట్టుకున్నప్పుడు కనుక రాగి సంగటి చేసుకొని తిన్నామంటే కొంచెం అన్నా మనం కొద్దిగా హెల్తీగా ఉంటాము అండి. మీరు కూడా చేసుకొని ఉంటే కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఎక్కువ సబ్స్క్రైబ్ రావట్లేదు, కొంచెం చేసుకోండి. ఏదో నా చేతైన వరకు చేస్తున్నానండి. ఏమన్నా తప్పులు ఉంటే చెప్పండి. హాయ్ అండి, బాయ్. అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. రుచి కూడా చూసి చాలా బాగుందండి, సూపర్గా ఉంది. చేపల పులుసులు అయితే నాకు బాగా నచ్చింది. మా చెల్లికి అయితే దాంట్లో అయితే నచ్చిందంట, అది నాటుకోడి పులుసు. మా అల్లుడికి కూడా చేపల పులుసు బాగా నచ్చిందంట. అందరం తిన్నాము. అలా అందరం కూర్చొని కలిసి తింటే చాలా బాగుంటుందండి. చూడండి, సంగటి మీన్స్ చాలా బాగుందండి. అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా. చేపల పులుసులో కొంచెం పులుపు ఉంటేనే బాగుంటుంది.